అతనేమి దొంగ కాదు, అలా అని చెప్పి పొలిటీషియన్ అసలే కాదు. అతను ఒక పేద చిరు వ్యాపారి, తన పొట్టకోటి కోసం ఇలా అమ్ముకుంటూ ఉంటాడు. అతనికి ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అలాంటి అతని దగ్గరికి వెళ్ళి 4 కెమెరాలు 4 మైకులు పెట్టేసి దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇది ఎలా చేసామని చెప్పి అడగలుగుతున్నారే. ఇదే పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర ఉన్న బిజినెస్ మ్యాన్ల దగ్గరికి వెళ్ళి, ఆ హోటల్స్ దగ్గరికి వెళ్ళి అడగగలరా మీరు? అడగలేదు. ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళు కాబట్టి, వాళ్ళు డబ్బున్నోళ్ళు కాబట్టి. ఈ పేద గొంతుకి డబ్బింగ్ నేను చెప్తా, వాళ్ళకి అండగా నేను ఉన్నది. అందుకే కదా మీరు ఫాలో బటన్ నొక్కండి, ఫాలో బటన్. అన్న 10 రూపాయలు ఇవ్వండి, నా కోపాన్ని వచ్చింది కొనుక్కుంటా. అలాంటి చీప్ ఫుడ్ తినద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా, రోగాలు వచ్చి పోతారు. మీరు తినచ్చు, మీరు తినచ్చు. నా కోపాన్ని ఇయ్యను, 2 ఇయ్యను, మా పిల్లలకు కూడా ఇయ్యను, 2 ఇయ్యను. అక్కడ నెయ్యి లేకుండా లడ్డు చేసినట్టు, ఇక్కడ పాలు లేకుండా పాలకోవ చేసిన పర్లేదు, మేము తింటాం అన్న. డైలీ మీ దగ్గరకు వచ్చి మేము తింటాం, మా పిల్లలతో తినిపిస్తాం. ఇయ్యను, నువ్వు ఇయ్యను అనేది. స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగాలేదు, ఏదో రకంగా స్మెల్ వస్తుంది. సేమ్ ఇలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్ హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము ఉంది. అంటే బాగాలేకపోతే ఎక్కడైనా అడుగుతాం కదా అన్న, అక్కడ కూడా అడుగుతాను నేను. అక్కడ రిపోర్టర్ అడిగే విధానంలో తప్పుంది, దాని గురించి మాట్లాడండి. అంతేగాని డబ్బున్నోడు కల్తీ చేసి ఏం అడగరు, కానీ పేదోడు కల్తీ చేసి అడుగుతారా అని చెప్పి అనకండి. కల్తీ ఎవరు చేసినా కానీ అది తప్పే. దాంట్లో ఏమి పేదోడు, మిడిల్ క్లాస్ వాడు, బలిసినోడు అని చెప్పి ఉండవు.